హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఇడ్లీ కారం పొడిని చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా మనకి కావాల్సిన పదార్థాలు వచ్చేసి 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, 4 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు, 2 టేబుల్ స్పూన్ల పొట్టు పెసలను, అలాగే 2 టేబుల్ స్పూన్ వరకు మినపప్పును కూడా తీసుకోవాలి. 10 నుండి 15 ఎండుమిరపకాయలను కూడా తీసుకోవాలి. ఇప్పుడు దినుసులన్నిటిని వేయించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలి, ఎందుకంటే దినుసులు మాడిపోతాయి. ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చాక తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసి ఎండుమిర్చిలని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో 2 రెబ్బల వరకు కరివేపాకును కూడా, అలాగే 5 నుండి 10 వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. అలాగే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న దినుసులను కూడా ఒకసారి వేసి చక్కగా ఒక 2 నిమిషాల పాటు ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు మిక్సీ జార్లో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిరపకాయలను మరియు పప్పు దినుసులను కూడా వేసి మన రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని చక్కగా ఫైన్ పౌడర్ లాగా తయారు చేసుకుంటే ఎంతో రుచికరమైన ఇడ్లీ కారం పొడి రెడీ. మీరు కూడా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది.